ఎలా ఉన్నారు? ఎన్‌హెచ్‌ఎస్‌లో అపాయింట్మెంట్స్ దొరకట్లేదనేసి ఎమర్జెన్సీకి వెళ్ళారా? అక్కడ మిమ్మల్ని ఒక 10 అవర్స్ అలా వెయిట్ చేయిస్తున్నారా? సో, ఈ వీడియో అయితే మీకోసమే. మీరు జీపీలో రిజిస్టర్ అవుతారు కదా! ఆ జీపీలోకెళ్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఎలాగా ఏంటి అంటే, మీరు ఫస్ట్ అయితే జీపీలో రిజిస్టర్ అవ్వాలి. మీ నియర్ పోస్ట్ కోడ్ దగ్గరలో ఉన్న దాంట్లో. దానికి మీరు మార్నింగ్ 8:00కి కాల్ చేస్తే మండే టు ఫ్రైడే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు మీకు సేమ్ డే అపాయింట్మెంట్స్ ఇస్తారు. మీకు మండే కావాలంటే మండే 8:00కి కాల్ చేస్తే వాళ్ళు కాల్ ఆన్సర్ చేసి సేమ్ డే అపాయింట్మెంట్ ఇస్తారనమాట. సో, అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది. ట్రీట్మెంట్ క్విక్గా స్టార్ట్ అవుతుంది. మీకు ఇలాగే ఏదైనా ప్రాబ్లం ఉండి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటే మీ ఏ జీపీలో రిజిస్టర్ అయ్యారో చూసుకొని దాని కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మార్నింగ్ 8కి కాల్ చేయండి. మీకు అపాయింట్మెంట్ వచ్చేసి చాలా సింపుల్. చాలా రీల్స్లో నేను చూశాను అనమాట. చాలామంది యూకే వేస్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వరు, పట్టించుకోరు, ఎమర్జెన్సీకి వెళ్తే అసలు పారాసెటమాల్ ఒక్కటే చూసుకుంటున్నారు అనేసి. ఏం లేదండి, మీరు జీపీ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, ప్రాబ్లం బట్టి ఏ డాక్టర్కి పంపించాలో అలా పంపిస్తారనమాట. ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గానే స్టార్ట్ అయింది. మేబీ 1 వీక్ 4-5 డేస్ అట్లా టైం పట్టిద్ది. అలా అంతేగాని మీ ఎమర్జెన్సీని బట్టి వాళ్ళకి క్విక్గా కావాలంటే క్విక్గా చూస్తారు, వాళ్ళకి తెలుసు కదా. అంతేగాని ఎన్‌హెచ్‌ఎస్‌లో పట్టించుకోరు అనేది అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.